ఆకివీడులో ఏదైతే పాత శిథిలావస్థకి చేరిన ఆలయాన్ని తొలగించి ఇప్పుడు కొత్త నిర్మాణానికి సంబంధించిన అడుగులు పడుతున్నాయి. ఆకివీడు రామాలయ ప్రాంగణంలో ఈరోజు ఉదయం దశమి గడియల్లో పనులు ప్రారంభించి ఏకాదశి గడియల్లో పూర్తయ్యే విధంగా మా పండితులు సూచించిన ముహూర్తానికి అనుగుణంగానే తెల్లవారుజామున 2 గంటల కార్యక్రమాన్ని ప్రారంభించామని రఘురామకృష్ణరాజు ప్రకటించారు. నిన్న జరిగినటువంటి ఇష్యూ మీద మధ్యాహ్నం 11:25 కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది అన్నటువంటి చెప్తూ కొంతమంది నిన్న సోషల్ మీడియాలో చివరికి హిందువులు రాత్రిపూట్ల చేసుకోవాల్సిన కర్మ పట్టింది అన్నటువంటిది హిందూ సంఘాలే కొంతమంది మాట్లాడుతుంటే హిందువుల్లోనే మాట్లాడుతూ ఉంటే అదే సందర్భంలో ఇతర సామాజిక వర్గాల వాళ్ళు దాన్ని వెటకారం చేస్తూ మెన్షన్ చేస్తున్నటువంటి వేళ సోషల్ మీడియాలో కొందరు అర్ధరాత్రి రహస్యంగా నిర్వహించారనే అపోహలు ప్రచారం చేస్తున్నారు. వాటిలో ఎట్లాంటి నిజం లేదని స్పష్టంగా తెలియజేస్తున్నాను. మధ్యాహ్నం వరకు అన్ని కార్యక్రమాలు బహిరంగంగానే ఎట్లాంటి అడ్డంకులు లేకుండా జరిగాయి. అన్ని అనుమతులు పొందిన తర్వాత ఆలయం రాముని గుడి అని రెవెన్యూ అధికారులు అన్ని డాక్యుమెంట్స్ పరిశీలించి నిర్ధారించిన తర్వాతనే మున్సిపల్ అనుమతులు తీసుకున్న తర్వాతనే మా హిందూ రామాలయ ప్రాంగణంలో ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాం. కాబట్టి ఎవరు జోక్యం చేసుకున్న చట్టం ఒప్పుకోదు. ఈ విషయంలో మాకు ఎవరన్నా ఏమాత్రం భయం లేదు. అట్లాగే ఎవరిపైన ఎట్లాంటి దురుద్దేశము లేదు. మత సామరస్యం మనందరి బాధ్యత. రాజ్యాంగబద్ధంగా అందరం పరస్పర గౌరవంతో కలిసి జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆకివీడులో ఈ కార్యక్రమం ప్రశాంతంగా పూర్తయింది. అయితే బయట ప్రాంతాలను కొందరు వ్యక్తులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. చెరపకరా చేయడం అనే సామెతను గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మే 3వ తేదీ ఉదయం 7:14 జరిగే తదుపరి కార్యక్రమానికి అన్ని మతాల వాళ్ళు సెక్యులర్ భావంతో పాల్గొనొచ్చు అంటూ కొందరు కుమారులకు కూడా ప్రత్యేక ఆహ్వానం అన్నటువంటి పాయింట్ని మెన్షన్ చేసుకొచ్చారు.